సో హలో గాయ్స్, అందరైతే ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారా? మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు thumbnail ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్. సో ఏంటంటే మనకి ఫ్లవర్ డెకరేషన్ అనేది ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది. సో అది ఎలా ఉందనేది మీరే చూసుకోండి ఒకసారి, ఎలా చేస్తారనేది. సో అది చేయడం కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మనకైతే నాకు వాట్సాప్లో మన సబ్స్క్రైబర్ అయితే నాకు మెసేజ్ అయితే చేశారు గ్రూప్లో. బ్రదరు, నాకు ఫ్లవర్ డెకరేషన్ చేసేది అయితే ఉంది, నాకు ఒక బ్యానర్ అయితే చేయండి బ్రదర్ అని. అంటే ఫ్లవర్ డెకరేషన్ చేసేది ఏంటంటే మనకి మండపాలకి మండపాలకి ఫ్లవర్స్ పెడతారు కదండి, ఒరిజినల్ ఫ్లవర్స్. సో అలాంటి ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తారంట మండపాలకి వాటికి. అలానే మనకి టెంట్ కూడా వేస్తారంట, డెకరేషన్ కూడా వాళ్ళే చేస్తారంట. సో అందుకని చెప్పేసి మామూలుగా అయితే నేను నెంబర్ లేకుండా మామూలుగా అలా పెట్టేసిన, ఆయనకు నచ్చితే తీసుకున్నారు అన్నారు. సో అందువల్ల నేను డెకరేషన్ అనేది నేను చేయాలనుకున్నాను. సో ఆయన పేరు, ఆ అబ్బాయి పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్. సో ఆయన అయితే చేయమన్నారు కాబట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అది ఎలా ఉందని మీరే చేయండి ఒకసారి. అలానే మీరు మన సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి, చేసిస్తాము. సో ఓకేనా ఫ్రెండ్స్, అది ఎలా చేసుకోవాలి, ఏ టైప్లో ఉండాలనేది మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో అది ఎలా ఉందనేది మీరే చూసుకోండి, ఎలా చేస్తాను అనేది మీరే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ. అలానే మన వీడియోస్ని అయితే కంపల్సరీ లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ మనకి వీడియోస్కి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అది ఎలా ఉందని చూపిస్తాను ఒకసారి చూడండి. మీ thumbnail కొంచెం చిన్నగా ఒకటి ఉంటుంది కదా, అది ఇప్పుడు పెద్దగా అయితే చూపిస్తాను. సో పిఎల్పి ఆల్రెడీ చేసి పెట్టాను ఫ్రెండ్స్, నేను ఎలా ఉందనేది చూడండి. సో చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా అనేది మనకు రావాలి. చూడండి ఎలా ఉంది ఈ టైపులో అనేది. సో ఫ్లవర్ డెకరేట్ అని ఉంది కదా, సో దానికోసం నేను తీసుకున్నాను. అన్ని ప్రతి ఒక్కడైతే మనకైతే ఇక్కడ ఉంది చూడండి వర్క్ అయితే. సో మనకైతే అన్ని ఇమేజ్లు అతనే పంపించాడు, మనకైతే ఈ విధంగా అయితే ఉంటాయి. సో మనకైతే మెసేజ్ చేశారు కాబట్టి అందుకని నేను ఆయన కోసం చేశాను. సో ఫ్రెండ్స్ మీరైతే చూసుకొని మన సబ్స్క్రైబర్లు ఎవరు ఉన్నా కానీ చేసి ఇస్తాను. సో చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇది ఈ విధంగా మనం చేసుకోవాలి కాబట్టి మీరు ఎలా చేసుకోవాలనేది మీకు ప్రతి ఒక్కటి దీంట్లో చూపిస్తాను. ఈ టైప్లో చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క షాప్ బ్యానర్ అయితే ఈ టైప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓకేనా, ఇప్పుడైతే అంటే ఈ దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి. సో మనమైతే ఈ విధంగా, సో మనమైతే సైజ్ అయితే ఇదే తీసుకుందాం ఫ్రెండ్స్. మనకి సైజు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. మనకైతే సైజు కూడా వచ్చేసరికి ఇది అక్కడ మనకి 1280 అని ఉంది కదా. సో మనకి 1280 విడ్త్ వచ్చి 1280 ఉంది, హైట్ వచ్చి 1280 ఉంది కదా. సో మనకైతే ఇక్కడైతే చూడండి ఎలా ఉందో 1.1. ఓకేనా, ఈ సైజ్ అయితే తీసుకోండి. మనకైతే ఈ సైజ్ అయితే మనకు ఏదో బాగుంటుంది కదా. సో అన్నీ అయితే మనం 16.9 అయితే చేసాం కాబట్టి ఈ విధంగా అయితే చేయాలనుకున్నాను. సో ఇది ఎలా ఉందో చూడండి, ఈ సైజ్ కూడా చూసుకొని ఒకసారి చేయండి, మీకు కూడా అర్థమైపోద్ది. సో ఈ విధంగా అనేది మనం న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకుని ఫ్రెండ్స్. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చిన తర్వాత మన ప్లస్ బటన్ చూడండి, మనకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత మీరు మనకైతే ఇక్కడ అన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి కదా. సో అదైతే తీసుకోండి. నేనైతే స్నాప్సీల్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ విధంగా వచ్చింది మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది. ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే మన కార్నర్లో పెట్టేసుకొని ఈ బబుల్ ఉంది చూడండి, ఈ బబుల్ పట్టుకొని మనం గట్టిగా లాగి పట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే మనకైతే మొత్తానికి ప్యాక్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా. సో ఈ విధంగా అయితే లాక్ అనేది వేసుకోండి. లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకు అటు ఇటు కదలాడుకుంటూ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మన సెట్టింగ్స్ అని ఒక లోగో ఉంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి షేప్ అనేది ఉంటుంది. సో షేప్ అనేది సేమ్ యాజిటీజ్గా 4 పక్కలుగా మనం 4 సేమ్ యాజిటీజ్గా ఒకటే సైజు లెక్క తీసుకొని మనమైతే ఈ విధంగా అనేది మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే చూసుకొని నేనైతే ఏ విధంగా పెడుతున్నాను అనేది ఈ బబుల్స్ని పట్టుకుని మనం ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో చూసుకోండి, మీ మొబైల్లో మీరు కూడా ఈ టైప్లో చేసుకోండి ఫ్రెండ్స్. మనకి షాప్ బ్యానర్ అనేది ఏదైనా కానీ మొత్తం ప్రతి ఒక్కటి వీడియో అయితే మన ఛానల్ అయితే ఉంది కదా. సో దాన్ని అయితే ఫాలో అయిపోండి మన ఛానల్ అయితే. సో ఈ విధంగా అయితే మొత్తం మనం అయితే మ్యారేజ్ అయినా, మన షాప్ బ్యానర్స్ అయినా, బర్త్డే బ్యానర్స్ అయినా ఏ అయినా కానీ ఈ టైప్లో చేసుకోవచ్చు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ స్ట్రోక్ విడ్త్ ఉంది కదా. సో దాని అయితే ఒక 4 అయితే పెట్టేసుకోండి. 4 అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే వైట్ కలర్ని యాడ్ చేసుకోండి. సో టిక్ మార్క్ అయితే ఇచ్చుకొని మనకైతే ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. దీనికి కూడా లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకైతే ఈ టైప్లో అనేది మనకి ప్రతి ఒక్కడైతే మనకి షేప్ అనేది మనకి ఈ టైప్లో కూర్చుంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే ఫాంట్ అనేది తీసుకున్నాం, నేమ్ అనేది. సో అతని పేరు ఉంది కదా, పవన్ కళ్యాణ్ అని. సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం డిలీట్ చేసుకుని న్యూ టెక్స్ట్ అనేది దాని అయితే నేను ఆల్రెడీ అయితే చేసి పెట్టుకున్నాను, దాన్ని అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే వచ్చింది. నేనైతే అను ఫాంట్ అయితే తీసుకుంటున్నాను.
సో అను ఫాంట్ 7 అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా సో నేను ఏ ఫాంట్ తీసుకున్నానంటే నేనైతే సునీత ఫాంట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం లుక్ అనేది ఉంటుందని. సో ఈ విధంగా అయితే నేను చూడండి ఈ టైప్లో పెట్టేసుకున్నాను. చూసుకోండి ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా ఎలా సేమ్ యాజ్ గా. సో దీన్ని అయితే మనం సెంటర్ చేసి పెట్టుకోవాలి కదా. సెంటర్ చేసి పెట్టుకున్నట్టు ఈ విధంగా మనకి ఇట్లా ఈ టైప్లో అనేది వర్క్ చేస్తుంది. సో ఈ విధంగా అయితే మనం పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే మామూలుగా టిక్ మార్క్ అయితే లాక్ అనేది వేసుకోండి, అటు ఇటు పోకుండా ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మనం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా, సో అవి తీసుకున్నాము. సో ఈ విధంగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఈ విధంగా అయితే మనం పెట్టుకుందాం. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనికి కూడా ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో దీనైతే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. సో ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. సో దీనికి వచ్చేసిన తర్వాత దీని కలర్లు అనేది యాడ్ చేసుకుందాం ఒకసారి. దీనికి వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చే స్ట్రోక్ ఇవ్వండి. స్ట్రోక్ అనేది ఒక 8 పెట్టేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ యాజ్ దీనికి కూడా కలర్ తీసుకోండి. నేను వచ్చేసరికి ఈ కలర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత దీనికి కూడా స్ట్రోక్ అనేది ఒక 10 అయితే ఇచ్చుకోండి. వైట్ కలర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత లాక్ అనేది వేసుకోండి. లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి అన్ని ఫ్లవర్స్ బుకే అన్నీ ఉన్నాయి కదా, సో అవి అయితే తీసుకుందాం. అన్నీ మన వర్క్ ఉన్నాయి కదా, దానికి కూడా మనకు సంబంధించిన అయితే మొత్తం తీసుకుందాం. సో తీసుకున్న తర్వాత మనకైతే కిందదే సెంటర్కి రావాలి కాబట్టి సెంటర్కి అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా అయితే చూసుకోండి, మనకైతే ఈ విధంగా రావాలి. సో ఇచ్చిన తర్వాత మనమైతే ఇక్కడ ఏబీ అని ఉంది కదా, దీన్ని అయితే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఈ సేమ్ యాజ్ టీజ్గా ఇదైతే యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని వచ్చేసరికి మనకి ఏ కలర్ కావాలంటే మనకి పింక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. డార్క్ పింక్ ఉంటుంది కదా, సో ఇదైతే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీనికి కూడా స్ట్రోక్ అనేది యాడ్ చేయండి. సో వైట్ కలర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక 8% పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే నేను ఆల్రెడీ ఒక లోగో అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఆ లోగో అనేది తీసుకోండి, నేను రిమూవ్ చేసి పెట్టుకున్నాను కదా. ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా మనకి ఎక్కడైతే రిలేటివ్ అని ఉంది కదా, సో సెంటర్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికైతే కలర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది మొత్తం కలర్ పింక్ ఉన్నది కదా, దానికి కూడా పింక్, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పింకే ఉంది కదా. సో మన ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళిన తర్వాత మనమైతే మన ఇమేజ్లు అయితే మొత్తం ఉన్నాయి కదా అక్కడైతే. సో నేను ఆల్రెడీ చేసి పెట్టుకునే ఇమేజ్లు అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. వచ్చిన తర్వాత మనమైతే ఈ విధంగా అయితే మొత్తం తీసుకుందాం. సో దీన్ని అయితే చిన్నగా చేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే మొత్తం ఇమేజ్లన్నీ ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. సో ఈ విధంగా అయితే మొత్తం ఇమేజ్లు అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. మొత్తం ఇమేజ్లు ఈ టైప్లో తీసేసుకోండి ఫ్రెండ్స్. మనకైతే కొంచెం బాక్స్ టైప్లో అవపడాలి కాబట్టి మనం స్ట్రోక్ అనేది ఒక 3% పెట్టుకోండి. స్ట్రోక్ అనేది అన్నిటికీ ఒక 3% పెట్టేసుకొని మొత్తం ఈ విధంగా అనేది మనం చేసుకోవాలి. సో చూసుకొని నేనైతే ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది 3% పెట్టేసుకొని ఈ టైప్లో మనం బాక్సులు అనేది పెట్టేసుకోవాలి. సో దీని అనేది మొత్తాన్ని అనేది లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్స్ట్ మీద క్లిక్ చేసి అక్కడ నేమ్ అయితే ఉంది కదా, నేమ్ అయితే తీసుకుందాం. సో సారీ, ఈ విధంగా అయితే నేను పేరు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్.
దీన్ని అయితే చిన్నగా చేసేసుకొని ఈ డ్రాప్లో పాయింట్ అని పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి కూడా ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. దీనికి ఏదో ఒక ఫాంటు. సో నేనైతే ఇది తీసుకున్నాను. సో కొంచెం పెద్దగా పడాలని దీనికి కూడా కలర్ అనేది యాడ్ చేద్దాం. సారీ. సో ఈ విధంగా నేను డార్క్ కలర్ అయితే ఇచ్చుకున్నాను. ఇచ్చిన తర్వాత ఈ సైడ్ వచ్చేసరికి మనకి రైట్ సైడ్లో నెంబర్లు అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా మీకు కావాలనుకుంటే మీ నెంబర్లు అయితే ఇచ్చుకోండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే. సో నేనైతే ఈ టైపులో తీసుకున్నాను. ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి కూడా ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే ఇది తీసుకున్నాను కొంచెం లుక్ పెద్దగా పడాలని. దీనికి కూడా వచ్చేసరికి ఏం చేయాలంటే మన కాలర్ అనేది తీసుకుందాం. డార్క్ రెడ్ ఉంది కదా, సో దీన్ని అయితే తీసుకుంటున్నాను. సో డార్క్ రెడ్ కాబట్టి ఇదేం తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకోండి, నేను లాక్ అనేది వేసుకోండి. ఈ విధంగా అనేది మనం అయితే ఫ్లవర్ డెకరేషన్ బ్యానర్ అనేది ఈ టైప్లో చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నేనైతే ఫ్లవర్స్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ విధంగా వచ్చింది కదా మనకైతే. సో ఇదే సైజులో ఇక్కడ పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత దీని అయితే జూమ్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకు కొంచెం లుక్ కోసం అనేది నేను ఇది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనమైతే బ్యానర్లు అనేది ఏంటంటే షాప్ బ్యానర్లు కొట్టుకి ఇవ్వాలి. ఇవి దేనికి పడితే దానికి ఇవ్వకూడదు. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే దీనికి ఎరేజర్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఈ బ్రష్ అనేది మనం ఈ విధంగా అనేది రిమూవ్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారిపోతుంది. సో చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా అనేది టిక్ మార్క్ అయితే ఇచ్చుకొని ఈ విధంగా అయితే మనం చేసుకొని. సో దీన్ని అయితే మనం ఈ టైప్లో మనం బ్యాక్ సైడ్కి అయితే పంపిద్దాం. సో చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అనేది మనం ఏంటంటే ఒక షాప్ బ్యానర్స్కి అనేది మనం ఈ విధంగా అనేది మనం ఫ్లవర్స్ అనేది అట్లాగైతే ఇవ్వాలి. సో మీకు ఈ బ్యానర్ అయితే చేయడం అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని షేర్ చేయండి. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్లవర్స్ డెకరేషన్ అనేది ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది. సో మీ మొబైల్లో మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ముందుకైతే వస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు మళ్ళీ ఇది మంచి వీడియోస్తో మళ్ళీ రేపు కలుద్దాం.